పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నాయి బ్రాహ్మణ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు భీమవరం పార్కు వద్ద అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేశారు. దీనికి జిల్లాల నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి ముఖ్య నాయకులందరూ హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఆ వీడియో దృశ్యాలను చూడండి. సబ్జెక్ట్ చెప్పేది తాడుపూరి సత్యనారాయణ గారు కూర్చున్నాం. దయచేసి నాయి బ్రాహ్మణ జేఏసీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ మరియు యువజన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి నాయి బ్రాహ్మణ సంఘీయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. స్వాతంత్రం సిద్ధించి 8 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా నాయి బ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా, ఉద్యోగ రంగాలలో నేటికి వెనకబడి ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. మరి ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు కూడా కేంద్రం కానీ, రాష్ట్రం కానీ నాయి బ్రాహ్మణులను ఓట్లు వేసే యంత్రాలుగానే వాడుకుంటున్నారు. అయితే అనేక ఇబ్బందులు ఉన్నాయి. మరి ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు నాయి బ్రాహ్మణులకు కొన్ని జీవోలు ఇచ్చారు. నాయి బ్రాహ్మణులకు ఒక ఫెడరేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని నిధులను కూడా శాంక్షన్ చేశారు. అయితే గత ప్రభుత్వంలో మాకు 1-2 సౌలభ్యాలు తప్ప మరి కార్పొరేషన్ స్థాయికి పెంచారు. ఫెడరేషన్ని పెంచారే తప్ప దానికి నిధులు విడుదల చేయడంలో వైఫల్యం చెందారు. ఈ రోజున బార్బర్ షాపులు మొత్తం కూడా ఉపాధి కోల్పోయి రోడ్డును పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కార్పొరేట్ శక్తులు, ధనిక వర్గ పెత్తందారులు చిన్న సెలవులను కూడా ఓపెన్ చేసి కోట్ల రూపాయలు వెచ్చించి బడాబాబులు రంగంలో దిగి సెలవులు పెట్టడం వల్ల నాయి బ్రాహ్మణుల యొక్క వృత్తి ప్రధానమైనటువంటిది దెబ్బతింది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఫెడరేషన్ని కార్పొరేషన్ స్థాయికి పెంచారే తప్ప నిధులు లేకుండా, పథకాలు లేకుండా నిర్వీర్యానికి గురి చేశారు గత ప్రభుత్వం. సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆధునికంగా సెలవులను డెవలప్ చేయడం కోసం సబ్సిడీ రుణాలు అందించి నాయి బ్రాహ్మణ వృత్తిదారులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే వాయిద్య కళాకారులకు సంగీత పాఠశాలలు లేక అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో కూడా 3 సంగీత పాఠశాలలు గతంలో ఉన్నాయి. ఈ రోజున కనుమరుగైపోయినాయి. కాబట్టి నేటి ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం, 3 ప్రాంతాలకి 3 సంగీత కళాశాలను ఏర్పాటు చేసి వాయిద్య కళాకారులను ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. నాయి బ్రాహ్మణుల మీద గతం నుంచి కూడా దాడులు ఎక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వాన్ని అడిగాం రక్షణ చట్టం కావాలని, అయితే మమ్మల్ని పెడచెవును పెట్టడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, నాయి బ్రాహ్మణుల పైన, ఆడపిల్లల పైన అత్యాచారాలు, అవమానాలు అధికమవుతున్న కారణంగా నాయి బ్రాహ్మణులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాంటి ఒక రక్షణ చట్టం కావాలని కూడా కోరుతా ఉన్నాం. అనేక బీసీ కులాలకి
ఇస్తారన్నారు. మరి గత ప్రభుత్వంలో ఇస్తారని చెప్పి ప్రామిస్ చేసి కూడా 2 ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేత కార్మికులకి ఆ సామాజిక వర్గానికి 2 ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. నాయి బ్రాహ్మణులు ఏం పాపం చేసుకున్నారు? గత ప్రభుత్వంలో ఎంతో ఆశపడ్డారు నాయి బ్రాహ్మణులు. అలాంటిది 1 ఎమ్మెల్సీ ఇవ్వడంలో చిన్న చూపు చూశారు. మరి ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటే విజ్ఞప్తి చేస్తారన్నా, నాయి బ్రాహ్మణులు గుర్తించండి. నాయి బ్రాహ్మణులు ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు గుర్తించి ఓట్లు యంత్రాలుగానే కాదు, మరి నాయి బ్రాహ్మణులకి శాసనసభలో, చట్టసభల్లో, సంస్థాగత ఎన్నికల్లో కూడా మరి ప్రాతినిధ్యం కల్పించాలని, నామినేటెడ్ పదవుల్లో కూడా నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. జేఏసీ ఒక కార్యక్రమం గ్రామ స్థాయి నుంచి కానీ, మండల స్థాయి నుంచి కానీ, నియోజకవర్గ స్థాయి నుంచి కానీ నాయ బ్రాహ్మణుగా గుర్తింపబడిన ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణులు ఉద్యోగ సంఘాల్లో కానీ, అలాగే ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్కరిని ఈ కమిటీలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం ఉంది. అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సరే సబ్సిడీ కార్యక్రమాలు ఉంటే అవి ప్రజలందరికీ కూడా అందిపుచ్చుకోవాలని, ప్రజలకి చేయూతనివ్వాలని ఈ యొక్క కార్యక్రమం గుర్తించాలని ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణులు కూడా ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయడం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నా పేరు పట్నాల గణపతి. కారణం మన నాయ గ్రామంలో ఉన్న కొన్ని ఇబ్బందులు అన్ని కూడా అందరినీ కలుపుకొని వెళ్ళి అన్ని చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా కూడా నాయ గ్రామంలో చైతన్యం రావాలని చెప్పి మీ అందరం తీర్మానం చేసుకుని ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జేఏసీ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు, అన్ని సంఘాలని అన్నింటినీ కలుపుకొని వెళ్ళి అందరికీ ప్రోత్సాహంగా ఉండి ఎవరైనా ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించేలాగా మా నాయ గ్రామం జేఏసీ ఉంటుంది. నాయ గ్రామం జేఏసీ తోడుగా నాయ గ్రామం జేఏసీ యువజన విభాగం కూడా మా అందరం కూడా మేమందరం కుర్రవాళ్ళందరం కూడా యూత్ కూడా మేమంతా ముందు రెడీగా ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు చేసే పని కూడా మేమందరం ఎవరికి తీసుకెళ్లేలాగా చేసుకొని మేమందరం కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నాయి బ్రాహ్మణులు చేసి ఎవరికి దాక్కుంటారు. అలాగే నాయి బ్రాహ్మణులు ఎవరైనా రాజకీయంగా ఎదగాలంటే నాయి బ్రాహ్మణులు చేసి మన వంతు కృషి చేస్తున్నాం. మనం ఈ 5 ఏళ్ళు ఒకటైతే పిడికిడ అవుతుంది. ఒక ఏళ్ళు చూపించి 4 పిడికిడ అనుకున్నాం మనం, అది జరగదు. 5 ఏళ్ళు కలిపి ఒక పిడికిడి బిగిస్తే మనం ఎలాంటి హక్కునైనా మనం సాధించుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఎవరికంటే మనం తక్కువ కాదు. ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈ భారతదేశానికి మొట్టమొదటి రాజు మనవాడే, మహాపన్నమునుడు. అలాగే రాజకీయంగా కూడా ఏమీ తక్కువ లేదు మనం. మరి కర్మూరి కాకులు, మరి వీరప్ప మౌలి, కరుణానిధి, ఇలా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక సంవత్సరంలో 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాజకీయాలు చేసిన వాళ్ళు జీవిత కాలం రాజకీయాలు చేశారు. మనకు ఆదర్శంగా గొప్పగా ఉన్నారు వాళ్ళు. ముందు మనం కొత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. సభ్యులు, గౌరవ సలహాదారులు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, ఆర్టీఐ కార్యదర్శి, అలాగే ఈసీ మెంబర్స్ అందరూ స్టేజ్ మీద వచ్చి ఉన్నారు. దయచేసి అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ ఈ మండలం ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత 20 రోజుల నుంచి ఎంతో కష్టపడి భీమవరం పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు మన మల్వల్ రఘు గారు, వారి బృందం, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు గుండి గ్రామ రాష్ట్ర కార్యదర్శి మల్వల్ సత్యనారాయణ గారు, అలాగే గుండి మల్వల్ అప్పారావు గారు, అలాగే మల్వల్ రాము గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు
అందరికీ కూడా ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ చీపురుపల్లి పద్మేష్ కుమార్ గారు, అలాగే తుంపాల శ్రీను గారు, అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత వడ్డాది కృష్ణ గారు, అలాగే ముత్యాలపల్లి రాంబాబు గారు, ప్రతి ఒక్కరు కూడా శ్రమించి ఇది నాది, ఇది మనందరిది, చాలా శ్రమించి ఎంతో వైభవంగా ఉండి నుంచి దేవాలయ పట్ల నాయకులైన సేవా సంఘానికి దాదాపు 100 పైగా రాయిగా విజయవంతంగా ఈ కార్యక్రమానికి చేకూర్చినందుకు అందరికీ పేరు పేరున సంఘం అంటే 10 మంది ఉండాలి, 100 మంది ఉండాలి, ఎంతమంది ఉండే సంఘం. ఒక ట్రైన్ అంటే భోగిలు ఎన్నైనా నడపవచ్చు, ఇంజిన్ కరెక్ట్ గా ఉంటే భోగిలన్నీ కూడా సమానంగా అవుతాయి. అదే నాయకులైన సేవా సంఘం అందరికీ కూడా ఈ యొక్క జేఏసీ కమిటీ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో 7 నియోజకవర్గాలు 18 మండలాలు ప్రతి గ్రామంలో కూడా మేము ఎవరైనా సరే స్వాగతించడం జరుగుతుంది. ఏ కష్టం వచ్చినా ఏదైనా సరే మా జేఏసీ సంఘం తెలియపరిచినట్టయితే 1 అవర్ల జిల్లాలో మా కమిటీ అంతా ముందుంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై నాయకురావుల సేవా సంఘం, జై నాయకురావుల సేవా నాయకురావుల జిల్లా కమిటీ ఫలానా పదవికి నాయకు బ్రాహ్మణ జేఏసీ సిద్ధాంతాలకు నాయకు బ్రాహ్మణ జేఏసీ చేయు పోరాటాలకు నాయకు బ్రాహ్మణ జేఏసీ కార్యకలాపాలకు పెద్దలకు గౌరవిస్తూ నియమ నిబంధనలకు అనుగుణంగా తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించగలవాడను. విభేదాలకి అక్రమాలకి పాల్పడినట్లయితే నాయకు బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలకి కట్టుబడి ఉంటాం. నాయకు బ్రాహ్మణ జేఏసీ చేయు నిర్ణయాలకి తప్పక పాటిస్తాం. జేఏసీ అనుగుణంగా నడుస్తాం. ఎలాంటి పొరపాట్లకు లోనైతే పెద్దలకి చెప్పినటువంటి విధానాలకి కట్టుబడి పనిచేస్తామని చెప్పి మనసా వాచ కర్మన ఖచ్చితంగా పాటిస్తామని ప్రమాణ పూర్తిగా నాపై నమ్మకంతో పెద్దల ఆశీస్సులతో ఈ యొక్క జేఏసీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తానని ప్రణామం చేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రసాద్ గారికి సన్మాన కార్యక్రమం మహోత్సవం జరుగుతుంది. మీ అందరి కళాకారుల మధ్య అందరూ క్లాస్ కొట్టండి. అందరూ మన చప్పట్లే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాయి. అందరూ కూడా యాక్టివ్ గా ఉండండి. కొద్దిగా అదేవిధంగా చోడవరపు రంగారావు గారు గౌరవ అధ్యక్షులు నాయకు బ్రాహ్మణ జేఏసీ వారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా చోడవరపు రంగారావు గారు గౌరవ అధ్యక్షులు వారికి రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం రాము గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఉత్సాహంగా ఉండాలి. జిల్లా నాయకులు చేసి అధ్యక్షుడు వారికి రాష్ట్ర కమిటీ చేతుల మీదుగా సత్కార కార్యక్రమం
నూతనంగా ఏర్పడినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ నాయక బ్రాహ్మణ అధ్యక్షులుగా పట్నాల గణపతి గారికి అభిమానులు, సంఘ పెద్దలు, కులాభిమానులు చేతుల మీదుగా సత్కార కార్యక్రమం జరుగుతూ ఉంది. వడ్లాది కృష్ణ గారు నంది పురస్కారం గ్రహీత, వారికి అక్కడ నుంచి కార్యక్రమం వారికి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ తరఫున శతసహస్రాలు పట్నాల గణపతి గారిని మండపేట నుంచి నాయ బ్రాహ్మణ సోదరులు వచ్చారు. వారికి బ్రాహ్మణ జేఏసీ తరఫున మండపేట నాయ బ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవులు సమంత గుణగణాలను సన్మానం చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నలుగురు కమిటీ సభ్యులందరికీ కూడా బ్రాహ్మణ సంఘ పెద్దలు గజమాలతో పట్నాల గణపతి గారి జేఏసీ కమిటీ తరపు నుంచి సత్కార కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ముందు నాయ బ్రాహ్మణ సేవా సంఘ తరఫున కూడా పట్నాల గణపతి గారికి ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతున్నారు. ఈ కార్యక్రమంలో ముందు నాయ బ్రాహ్మణ సభ్యులు అందరూ పాల్గొవలసిందిగా కోరుతున్నాం. వారికి రాష్ట్ర కమిటీ చేతుల మీదుగా సత్కార కార్యక్రమం చేయవలసిందిగా కోరుచున్నాం.
దేవాసు కాంగారు దేవాసు కోసం దేవాసు కాంగారు కోసం గారి సన్మానించినందుకు కోసం దేవాసు కాంగారికి ఎప్పుడో పాల్గొన్నారు. ఎలా చూడాలి ఎలాగా గురుగారు వాసంతి గారు దేవాసు గారు సన్మానం చేయవలసిన కోరుతున్నాం. తుప్పాల్సింది గారు నిల్చోండి ఎలా చూడండి ఎలాగా ఒకసారి వేసిండి మామూలు ఉంచాడు ఎలా చూడండి అండి ఎలాగా విమర్శన విభాగం ఎలా చూడండి ఎలా చూడండి సన్మాన కార్యక్రమం జరుగుతుంది.
సరే ఆపి మళ్ళీ తీయండి. రాష్ట్ర కమిటీకి సార్ గురువు గారు రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా స్పందించే వ్యక్తి నిరంతర కృషి నిర్విరామ జాతి ఆత్మగౌరవ నినాదం మా ఉద్యమ సంఘం మా ఇంటి పేరు తాడికొండ మా నాయ బ్రాహ్మణులకు ఆయనే అంటాదండ మా నాయ బ్రాహ్మణ జాతి నిజమైన అంబేద్కర్ తాడికొండ నరసింహరావు గారికి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడండి? యువజన అధ్యక్షులు కుప్పల ప్రసాద్ గారు సరస్వతి మిత్రులు జాతీయ ప్రజలుగా ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో రెడీ ఈ కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షుడు కుంపాల శ్రీను గారు ఈరోజు ఇటువంటి గొప్ప మహోత్తర కార్యక్రమానికి మేము ఉన్నాం. భీమవరం పట్టణ నాయకుల సేవా సంఘం మేము సపోర్ట్ చేస్తాం. ముందుండండి. భరోసా ఇచ్చిన రఘుబాబు గారికి జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. వారికి వారి మిత్రులతో భీమవరం పట్టణ నాయకుల సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరుగా ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జేఏసీ, జై జేఏసీ. మల్లవలస రామరావు గారు సార్ దయచేసి చేసిన కోరుతున్నాం. తర్వాత మల్లవలస రామరావు గారికి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, జిల్లా యువత విభాగం నుండి సన్మాన కార్యక్రమం జరుపుతూ ఉంది. మల్లవలస రామరావు గారు జిల్లా సహకార కమిటీ సభ్యులు అంత ముందుకు వెళ్ళిపోతే నాకేమో అలా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో దేవాలయం నడుబొడ్డున వీరమ్మపారు పక్కన అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జేఏసీ పార్టీలకు అతీతంగా ప్రతి నాయ బ్రాహ్మణుడు ఈ సమైక్యల జేఏసీలో ఉండాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి కానీ, మండల స్థాయి నుంచి కానీ, నియోజకవర్గ స్థాయి నుంచి కానీ ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా యొక్క ఈ కార్యక్రమాలు, మా యొక్క నాయ బ్రాహ్మణులు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఆ రకంగా జీవో ఇవ్వాలని ఏ కార్యక్రమం సరే గత ప్రభుత్వం కార్పొరేషన్ పెట్టడం జరిగింది.
ద్వారా జీవోలు కూడా తీసుకురావడం జరిగింది. గతంలో ఎమ్మెల్సీ ఇస్తాన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా పాదయాత్రలో ఎమ్మెల్సీ ఇస్తాను చెప్పడం జరిగింది. దాన్ని తప్పనిసరిగా నాయ బ్రాహ్మణులు చట్టసభలో కూర్చోబెట్టాలని, అలాగే ప్రైవేటు సంస్థలు వచ్చి నాయ బ్రాహ్మణులైనటువంటి సేతు ద్వారా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దానికి ప్రత్యేకించి నిధులు కేటాయించి ప్రతి నాయ బ్రాహ్మణుడు బార్బర్షాప్కి షూరిటీ లేన్లోనూ 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టయితే నాయ బ్రాహ్మణుల అభివృద్ధికి తోడ్పడుతుందని ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా ఈ యొక్క జేఏసీ ఏర్పడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతో చేసినందుకు పేరు పేరున, అలాగే భీమవరం పట్టణ నాయ బ్రాహ్మణ సంఘటన ప్రెసిడెంట్ అయిన మల్లుల రఘు గారికి, అలాగే రాము గారికి, అందరికీ కూడా ఈ జిల్లా నుంచి వచ్చిన ప్రతి నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజున భీమవరం పట్టణంలో జిల్లా నాయ బ్రాహ్మణ జేఏసీ మీటింగ్ జగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం ప్రారంభోత్సవం జరిగింది. దానికి భీమవరం రాష్ట్రం నుంచి తాడికొండ నరసింహరావు గారు రాష్ట్ర అధ్యక్షులు, అలాగే జిల్లా యోజన అధ్యక్షులు కూడా రావడం జరిగింది. అలాగే జిల్లా నుంచి నలుమూల నుంచి కూడా నాయ బ్రాహ్మణ సోదరులు, పట్టణాల నుంచి జిల్లా నుంచి నాయ బ్రాహ్మణ సోదరులు సోదరులు కూడా అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి మరి మా నాయ బ్రాహ్మణుల పడే కృషి విలువల గురించి చెప్పడం జరిగింది. మరి మా నాయ బ్రాహ్మణుల ఐక్యమత్యంతో ఈ రోజు ఈ మీటింగ్ జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మన జిల్లా నాయకులందరికీ కూడా నా మనవండి, మా నాయ బ్రాహ్మణులంతా కూడా ఐక్యతంగా పోరాడతామని తెలియజేసుకుంటున్నాను. జిల్లా నడిబొట్టిన భీమవరం జిల్లా నాయ బ్రాహ్మణ జేఏసీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సుదూర ప్రాంతాల నుంచి నాయ బ్రాహ్మణులు చాలా మంది చాలా ఉత్సాహంగా ఏం జరుగుతుందా అనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఇక్కడ కూడా చాలా జయప్రదం చేశారు. నాయ బ్రాహ్మణులు అందరూ వచ్చి 2 వరకు కూడా వెయిట్ చేశారంటే చాలా ఆనందదాయకం. అప్పుడు ప్రభుత్వం కూడా మాకు చట్టసభల్లో మాకు స్థానం కల్పించి వాళ్ళ నారా లోకేష్ గారి పాదయాత్రలో మాకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు. దాన్ని కూడా టీడీపీ కూడా మాకు అమలు చేయాలని కూడా ఈ సభ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు జేఏసీ సమావేశం జిల్లా నడిబొడ్డున భీమవరంలో జరగడం అంగవంగంగా మేము అనుకున్న ఎస్టిమేషన్ మించి జనం బాగా రావడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా చేస్తామని నాయ బ్రాహ్మణులను చైతన్యపరచడానికి ఈ కమిటీ ముందుంటుందని తెలియపరుస్తుంది. పత్రికా మిత్రులు అందరికీ కూడా వందనాలు. నాయ బ్రాహ్మణ జేఏసీ గత 10 సంవత్సరాల నుంచి గ్రూపులకి ప్రాంతాలకి అతీతంగా పార్టీలకి అతీతంగా కూడా మరి న్యాయ పోరాటాలు కొనసాగిస్తూ ఉంది. అనేక జిల్లాలలో వృత్తిదారులపై దాడులు జరిగాయి. అనేక జిల్లాల్లో సంగీత కళాకారులకి ఇబ్బందులు వాటిల్లినాయి. అనేక జిల్లాల్లో నాయ బ్రాహ్మణ మహిళల మీద అనేక దాడులు జరిగాయి. ఇవన్నీ కూడా మరి బాధ్యతగా వహించి మరి ఏ పోరాటానికైనా సరే నాయ బ్రాహ్మణ జేఏసీ ముందుంది ఇప్పటి వరకు. ఇక ముందు కూడా నాయ బ్రాహ్మణ సేవా సంఘాలు కానీ, సంక్షేమ సంఘాలు కానీ, ఐక్య వేదికలు కానీ, అనేక సమైక్యలు కానీ అన్నీ కూడా అందరితో కలిసి పనిచేయడానికి నాయ బ్రాహ్మణ జేఏసీ ముందుకు వస్తుంది. అలాగే ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. మరి న్యాయ పోరాటాల్లోనే నాయ బ్రాహ్మణ జేఏసీ విజయాలు సాధించినటువంటి ఘన చరిత్ర ఈ రాష్ట్రంలో జరిగింది. మరి దాన్ని కొనసాగింపులో భాగంగా ప్రతి జిల్లాలో కూడా నాయ బ్రాహ్మణ జేఏసీ పార్టీలకి మరి వర్గాలకి మరి అతీతంగా గ్రూపుల్ని విచ్ఛిన్నం చేసేదానికి మేము ఖచ్చితంగా ముందుంటాము. ఏదైనా ఒక సంఘం పనిచేస్తున్నారు అంటే వాళ్ళతో మేము కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నాము. నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా అనేక జిల్లాల నుంచి, అనేక గ్రామాల నుంచి, మండలాల నుంచి కూడా ఈ రోజున మద్దతు తెలియజేస్తా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా మరి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా ఈరోజు ప్రమాణ స్వీకారం మహోత్సవం మంచిగా జరిగింది. అనేక సభ్యులు మహిళలతో సహా పాల్గొని గొప్పగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మహిళా విభాగాలు త్వరలోనే మరి ఏర్పాటు చేస్తాము. యువజన విభాగం కూడా ఈ రోజు మరి ప్రెసిడెంట్, సెక్రటరీ మొత్తం ఆఫీస్ బ్యారియర్స్ ని కూడా ఈ రోజు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. వారు బాధ్యతగా ఉంటారని, బాధ్యతగా ఉండాలని మేము పార్టీలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా మరి కొనసాగాలని మనసా వాచా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నాయ బ్రాహ్మణ సంఘం అలాగే జేఏసీ అని చెప్పి ఇది కొత్తగా ఏర్పాటు చేసిందని కొంతమంది అనుకుంటున్నారు. కానీ గత 16 సంవత్సరాల నుంచి
నాయ బ్రాహ్మణ ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఒక్క తాటి మీదకి వచ్చి జేఏసీ అని పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉన్నటువంటి సంఘాల్లో ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదైనా సహాయ సహకార కార్యక్రమాలు ఉన్నా అవి జేఏసీ భుజం మీద వేసుకుని ఆ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది అని చెప్పి మనకి పెద్దలు చెప్పడం జరిగింది. వారి యొక్క ఎజెండా నచ్చి ఈరోజు భీమవరం పట్టణంలో పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఈ భీమవరంలో విజయవంతం చేసుకోవడం జరిగింది. నాయ బ్రాహ్మణ మిత్రులందరికీ కూడా జేఏసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జేఏసీ అధ్యక్షుడు గణపతి గారికి, అలాగే జిల్లా నలుమూల నుంచి వచ్చిన నాయ బ్రాహ్మణ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేసిన నాయ బ్రాహ్మణ సోదరులందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.